విజయవాడ ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలలో పసికందు మాయం వ్యవహారంపై విచారణ జరుగుతోంది. పోలీసులు ఆసుపత్రి సిబ్బంది నుంచి వివరాలు సేకరిస్తున్నారు, సెక్యూరిటీ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. ఇంత సెక్యూరిటీ ఉన్నా పసికందును ఎవరు తీసుకెళ్లారనేది మిస్టరీగా మారింది. బాబునెత్తికెళ్లిన మహిళ గార్డుతోనూ మాట్లాడినట్టు తెలుస్తోంది. బాబుకు పాలిచ్చిన తర్వాత తల్లిని సిబ్బంది బయటకు పంపేశారు. తామే చూసుకుంటామని చెప్పారు. కాసేపటికే పిల్లాడు మాయమయ్యాడు. పసికందు వ్యవహారం ప్రసూతి ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తల్లిదండ్రులు, బంధువులు ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు. ఇటు ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులు కూడా వారికి మద్దతుగా నిలిచారు. దీంతో ఆసుపత్రి వద్ద గందరగోళం నెలకొంది. లోపలకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, బెజవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరం వెలుగు చేసింది. పూర్తిగా కళ్ళు కూడా తెరవని పసిగుడ్డును అపహరించుకుపోయిన ఘటన మీద తీవ్ర కలకలం రేగినటువంటి పరిస్థితి. దీంతో పాత ప్రభుత్వ ఆసుపత్రిలో కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంది. అయితే ఇంత దారుణమైనటువంటి సంఘటనకి కారకులు ఎవరు ఇంత దారుణానికి ఒడిగట్టారు, ఎవరు కావాలని చెప్పి పసికందుని తీసుకుపోయారని మాత్రం ఇంకా సస్పెన్స్గా నెలకొన్నటువంటి పరిస్థితి. ఈ సస్పెన్స్ అంతటికీ కూడా ప్రధాన కారణం భద్రతా లోపం, మరోవైపు నిఘా లోపం. ఒకవైపు భద్రతకు సంబంధించి ప్రైవేట్గా అప్పచెప్పడం, ఇంకోవైపు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా అవి పనిచేయకపోవడం. ఈ రెండు వ్యవహారాలు ఈ జరిగినటువంటి ఘటనకి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇంకా తల్లి కడుపు నుంచి కూడా పూర్తిగా రానటువంటి బిడ్డ ఎవరైతే ఉన్నారో 5 రోజులు పసిబిడ్డ, ఇంకా పూర్తిగా కళ్ళు కూడా తెరవనటువంటి పసిబిడ్డ ప్రస్తుతం అయితే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ వ్యవహారం మీద మాత్రం తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ సంఘటన మీద ఇంకా పోలీసు దర్యాప్తు కొనసాగుతుంది. పోలీసులు కూడా ఎక్కడికక్కడ ఈ జరిగిన సంఘటన మీద స్థానికంగా ఉన్నటువంటి రోగులు ఎవరైతే ఉన్నారో, డెలివరీకి వచ్చినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా ప్రత్యేకించి విచారణ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదిగో ఈ కౌన్సిలింగ్ హాల్ నుంచే ప్రత్యేకమైనటువంటి నవజాత శిశు చికిత్సా కేంద్రం ఇది. ఇక్కడి నుంచి ఐదు రోజులు పసిగుడ్డుని తీసుకుపోయి వేరే వాళ్ళ చేతులు అప్పచెప్పేసినటువంటి దారుణమైన పరిస్థితి. ఈ రూట్లోనే వచ్చారు, ఈ రూట్లో నుంచే తీసుకుని వెళ్ళిపోయారు. అయితే సీసీ కెమెరాలే, అక్కడ ఒక సీసీ కెమెరా ఉంది, అక్కడ మనకు ఎదురుగుండా కనిపిస్తున్న చోట ఇంకొక సీసీ కెమెరా కూడా కనిపిస్తుంది. ఆ సీసీ కెమెరా పనిచేయట్లేదు, ఈ సీసీ కెమెరాను పనిచేయట్లేదు. 2 రకాలైనటువంటి సీసీ కెమెరాలు పనిచేయట్లేదు. దీంతో భద్రతకి సంబంధించిన వ్యవహారం, ప్రైవేట్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి వ్యవహారం 2 వైఫల్యాలు మాత్రం స్పష్టంగా కనిపించినాయి. చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందాన ఇప్పుడు దర్యాప్తు మీద అందరూ దృష్టి పడింది. 3 రకాల దర్యాప్తులు కొనసాగుతున్నాయి. ఒకవైపు కలెక్టర్ నేతృత్వంలో రెవెన్యూకి సంబంధించినటువంటి దర్యాప్తు కొనసాగుతుంది. ఇంకోవైపు ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్కి సంబంధించినటువంటి విభాగంలో దర్యాప్తు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు పోలీసుకు సంబంధించినటువంటి దర్యాప్తు కూడా కొనసాగుతుంది. పసికందు అపహరణ జరిగినటువంటి సమయంలో ఎవరున్నారు, ఎవరెవరు విధులు నిర్వహించారు, ఎవరు ఆ సమయంలో ఉండి ఆ సంఘటన జరిగినప్పుడు విధులు ఎవరున్నారన్నది మాత్రం ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరున్నారు, వాళ్ళకి బాధ్యులు ఎవరు చేస్తారన్నది మాత్రం ఇద్దరికి ఎవరు కూడా అధికారులు క్లారిటీ ఉన్నటువంటి పరిస్థితి. ఉదయం సమయంలో మధ్యాహ్నం సంఘటన జరిగిన తర్వాత సబ్ కలెక్టర్ స్వయంగా రంగంలో దిగి విచారణ చేపట్టారు. విచారణ చేపట్టిన తర్వాత ఆగమేఘాల మీద సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసేస్తాం, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేసి భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామని చెప్పి ప్రత్యేకంగా హామీ ఇచ్చినటువంటి నేపథ్యం. అయితే ఇప్పటి వరకు కూడా పోలీసుకి సంబంధించినటువంటి విచారణ అయితే కొనసాగుతుంది. కానీ దీనికి సంబంధించి భద్రతా వ్యవహారంలో మాత్రం అధికారులు ఎంతవరకు కనీసం సీసీ కెమెరాలకు సంబంధించిన పట్టినటువంటి బూజును కూడా దులపలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు వైద్య శాఖకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా రంగంలో దిగారు. అదేవిధంగా ఫ్యామిలీ వెల్ఫేర్ అడిషనల్ డైరెక్టర్ నీరదతో పాటు డైరెక్టర్ హెల్త్ అరుణ, అదేవిధంగా డిఎంఈ సుబ్బారావు కూడా ఇక్కడే ఉండి 3 రకాలైనటువంటి విచారణ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఈ వ్యవహారం మీద మాత్రం స్థానికంగా తీవ్ర ఆవేదన వ్యక్తమవుతుంది, తీవ్ర నిరసన కూడా వ్యక్తమవుతున్నాయి. పసిగుడ్డుని అత్యంత దారుణంగా అపహరణకు గురవడం అంటే దానంతా సిగ్గుచేటు వ్యవహారం ఇంకోటి లేదని చెప్పి మహిళా సంఘాలు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. చెప్పండి. ఉదయం 11 గంటలకి బాబు కిడ్నాప్ అయితే ఇంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకునే పరిస్థితి లేదు. అలాగే ఇక్కడ పనిచేసే వాళ్ళ మీద ఎవరు ఏంటనేది కూడా ఇంతవరకు తెలియని పరిస్థితి. మరి 6 రోజులు బాబు తీసుకుని వెళ్ళిపోతే ఇంతవరకు ఎలాంటి యాక్షన్. మరి జాయింట్ కలెక్టర్ గారు వచ్చారు, ఆమె కూడా సీసీ కెమెరాలు లేవు అందుకే మేమేం చేయలేము అనే పరిస్థితి చెప్తున్నారు.
మరి దాని మీద ఇంతవరకు స్పందించలేని మరి తెలుగుదేశం ప్రభుత్వం గారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఏం చేస్తున్నారని అడుగుతున్నాము. అలాగే ఇక్కడ చూస్తే 150 బెడ్లు మాత్రమే ఉన్నాయి, దాని మీద 300 మంది పేషెంట్లు ఉన్నారని చెప్పేసి సమాచారం తెలిసింది. మరి అంటే ఇద్దరు గర్భిణీ స్త్రీలు ఒకే బెడ్ మీద, అలాగే ఇద్దరు పిల్లల తల్లులు కూడా ఉండే పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మరి చంద్రబాబు నాయుడు గారు మరి 6 నెలల క్రితం వచ్చి ఇక్కడ పర్యవేక్షణ చేసి మేము ₹1 కోటి ఇస్తున్నాం అది ఇదని చెప్పడం అయితే జరిగింది. మరి ఆ ₹1 కోటి ఏం చేస్తారు, ఇక్కడ ఎందుకు ఈ సౌకర్యాలు ఏమీ లేవని చెప్పి మేము అడుగు. మీరు చెప్పండి, చూసాం చాలా దారుణమైన సంఘటన, పూర్తిగా కళ్ళు కూడా తెరవనటువంటి పసిగుడ్డును ఎత్తుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సీసీ కెమెరాలు పనిచేయట్లేదు, ఏ వ్యవస్థ కూడా సరిగ్గా పనిచేయట్లేదు. ఇది ఏ విధంగా స్పందిస్తారు? ప్రభుత్వ పాలన ఇలా ధ్వంసం అయిపోతే ఇంకేం పనికొస్తాయండి? సీసీ కెమెరాలు పనిచేయవు, సిబ్బంది కూడా సరైన వేళల్లోనే ఉండరు. వాళ్ళు ఉండే వేళలు వేరు. పంపించే వాళ్ళని దొంగలు పంపిస్తారు లోపలికి, దొరలను మాత్రం బయట పెడతారనమాట. పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోవడానికి ఎవరికి కూడా లేకుండా జరగలేదండి. ఇది ఏదో ముఠా ఉంది దీని వెనకాతల. ఈ పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోవడానికి 6 రోజులు పసికందుని తల్లి ఒడిలోంచి తీసుకొని పోయిన బాధ్యత ఎవరు వహించాలి? చంద్రబాబు నాయుడు గారు పర్యటన చేయడానికి మాత్రం నూతన రాజధాని ప్రభుత్వ ఇవి ఆసుపత్రులు మాత్రం బాగు చేసే పరిస్థితి లేదు. పరిస్థితి లేనప్పుడు ప్రజా పరిపాలన ఎలా చేస్తారు చెప్పండి? ఇది ఇక్కడ పరిస్థితి. మరోవైపు వామపక్షాలకు సంబంధించినటువంటి నేతలు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా హాస్పిటల్ వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సో గతంలో అనేకమైన సంఘటనలు జరిగినాయి. ఏకలు దోమలు కుట్టి, చీమలు కుట్టి, అదేవిధంగా ఎలుకలు కురుకు కూడా చనిపోయినటువంటి పిల్లలు చనిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు అపహరణలు కూడా జరుగుతున్నాయి. ఇది పూర్తిగా తెలుగుదేశం ప్రభుత్వం యొక్క వైఫల్యం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆర్భాటాలు తప్ప ఆచరణ శూన్యం. ఇవాళ మన సీసీ కెమెరాలు లేవు అనేటటువంటిది సాక్షాత్తు సబ్ కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు. తర్వాత ఎవరైతే అధికారులు ఉన్నారో ఇవాళ అధికారులు తప్పిదం జరిగిందని చెప్పి ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. పేషెంట్ని బిడ్డ తల్లి లేకపోతే కన్సెంట్ డాక్టర్ తప్ప కథమా వాళ్ళు ముట్టుకోవడానికి ఆస్కారం లేదు, అంతకంటే ఇది కూడా లేదు. మరి ఏ రకంగా పేషెంట్ తల్లిదండ్రులు కాకుండా ఇతరులు ఎలా అపహరించిపోయారనేటటువంటిది ఇవాళ పూర్తిగా ప్రభుత్వం యొక్క వైఫల్యం. ఇవాళ సీసీ కెమెరాస్ బందర్ రోడ్లో చంద్రబాబు నాయుడు గారు పర్యటన చేసేటటువంటి దగ్గర 1/2 కిలోమీటర్ల లోపు 4-5 సీసీ కెమెరాస్ పెట్టారు. ప్రజలకి మరి అటువంటి భద్రత అవసరం లేదా? ప్రజల యొక్క ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరి అటువంటి భద్రత అవసరం లేదా అనేటటువంటిది అడుగుతా ఉన్నాం. అందువల్ల దీనికి బాధ్యత ఒకటే. దీనికి బాధ్యతైనటువంటి కలెక్టర్ని సస్పెండ్ చేయాలా, దీనికి నైతిక బాధ్యత వహించు కామినేని శ్రీనివాస్ గారు రాజీనామా చేయాలనే. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి మొత్తం చూసుకుంటే కదా, ఉదయం సంఘటన వెలుగు చూసిన తర్వాత ఆ తర్వాత అధికారులు తీసుకున్నటువంటి చర్యల మీద మాత్రం తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కనీసం సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి బూజును కూడా దులుపకుండా భద్రతకు సంబంధించినటువంటి అంశం కూడా అధికారులు పరిగణలో తీసుకున్నారు. స్వయంగా సబ్ కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా సీసీ కెమెరాలు మాత్రం ఇంతవరకు అధికారులు దృష్టి సారించకపోవడం మీద తీవ్ర విమర్శలు అవుతున్నాయి. ఇప్పటికీ 3 కమిటీలు ఆధ్వర్యంలో విచారణ కూడా కొనసాగుతుంది. ఇంతవరకు కూడా బాలుడు ఆచూకీ ఎక్కడున్నా మాత్రం ఇంకా దొరకనటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ లింగారెడ్డితో హరీష్ టీవీ, విజయవాడ.